క్రిస్టియన్స్ మాత్రం లేకుండా ఎవరు స్వేచ్ఛ బతికేది ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని చేయాలని ఆయన ఆలోచన. కొద్దిగా సార్ మీరు కూడా ఎట్లా సార్ మీరు ఇంటి తెలిసి ఇల్లు చూసారు సార్ ఇల్లు చూసారు మీరు ఇక్కడ చేసారు సార్ ఎస్కేలో చేసారు తెలియదు సార్ మేము సార్ మీరు ఆడాడు ఎప్పుడైనా అవాయిడ్ చేస్తారు వైలెన్స్ చేస్తారు చెప్పండి సార్ ఒకసారి చెప్పండి సార్ అట్లా కాదు సార్ నా మాట వినండి సార్ అట్లా కాదు సార్ నా మాట వినండి అర్ధగంట కాకుండా ఒక రోజు చేసుకో పర్మిషన్ తీసుకొని వీడియోల కోసం బయట కాదు అంతా కూర్చోండి రండి భయ్యా రండి కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూడా కూర్చోండి అంతా సాయి విజువల్ తీసుకో సాయి విజువల్ తీసుకో ఈరోజు నాకు జరుగుతున్న అన్యాయానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు నాకు మద్దతు పలుకుతుంటే పల్లె రఘునాథరెడ్డి కొంతమందిని గుండాలను పంపించి ఇక్కడ అడ్డుపడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, చాలాసార్లు నేను ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది పల్లె రఘునాథరెడ్డి గారికి, అయ్యా నువ్వు తప్పు చేయలేదు కదా, ఈరోజు మీడియా మిత్రుల సమావేశంలో ఇక్కడి నుంచి నీకు దగ్గరంతా 300 మీటర్లలో ఉన్నావు, నీ ఇల్లు కూడా రా, ఇక్కడికి వచ్చి చర్చా వేదిక పెడదాం. చర్చా వేదిక పెట్టి నీ దగ్గర ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే నువ్వు తీసుకొచ్చుకో. నా దగ్గర ఎవిడెన్సు నువ్వు ఏమేమి దీంట్లో దొంగ నాటకాలు ఆడిండేది మొత్తం ఎవ్రీథింగ్ ఈ డాక్యుమెంట్. చర్చకు రా, చర్చకు కూర్చున్నాం. మీడియా సమావేశంలో ఈరోజు బీసీ ఎస్టీ ఎస్సీ సంఘాలు కూడా ఉన్నారు, మీడియా ప్రతినిధులు ఉన్నారు, రా కూర్చొని చేద్దాం. అంతేగాని ఇట్లా అడ్డుపడము, ప్రజా సంఘాలకు అడ్డుపడము, తర్వాత ఎంతో నీతో శోభ అనుభవిస్తున్నాం 5-6 ఏళ్ల నుంచి. ఈ ఇష్యూస్ మీకు అందరికీ తెలుసు. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు చర్చకు రమ్మని చెప్పి చాలాసార్లు మాట్లాడినాం. నువ్వు కరెక్ట్ అయితే రాకోకోకుండా ఎవరినో గుండాలు నువ్వు పుట్టబర్తి నుంచి వీటికి బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు ఇక్కడ మాట్లాడుతుంటే గుండాలను పిలిపించి నువ్వు దాడులు చేయాలనుకోవడం ఇది తప్పు. నువ్వు కరెక్ట్ అనుకున్నప్పుడు నిరూపించుకోకుండా ఇట్లా పనులు చేయడం నీకు తగదు కరెక్ట్గా. నేను కూడా నీతో చాలామంది నాలాంటి వాళ్ళు పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ వేల సంఖ్యలో ఉన్నారు. అతని మీద బాధితులు నీకు లక్షల. ఈరోజు నీకు చూస్తే
నీకు దాదాపు ఒక 10,000 20,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు 6,000 జీతగాడివి, 600 జీతగానివి స్టార్టింగ్లో. 600 జీతగాడు నువ్వు మోసం చేయకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాంట్లో భాగంగా నేను కూడా నీకు బాధ్యతని. నువ్వు ఎన్ని అక్రమాలు ఎన్ని చేసావో నాది కాకోకుండా ఈరోజు నాది కియా దగ్గర ఒక పార్ట్నర్షిప్ వచ్చి మేకవన్ని పొల్లులో వచ్చి నాకు మాయమాటలు చెప్పి నన్ను నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో ఈరోజు ప్రజా సంఘాలకి అందరికీ తెలిసే ఈరోజు నాకు మద్దతు వచ్చినప్పుడు నువ్వు ఇలాంటి వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టడం కాదు. లేదు నువ్వు కరెక్ట్ అయినప్పుడు రా, చర్చకు కూర్చున్నాం, కూర్చొని మాట్లాడదామని చెప్పి నేను నీతో పలుకుతున్నా. ఇప్పటికైనా